నిన్న భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిషిత్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన టేకుమట్ల మండల అధ్యక్షుడు చెప్పిన మాటలు నమ్మి అనవసరమైన ఆరోపణలు మా మీద వ్యక్తిగతంగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కమిటీకి తీసుకొని మీరు కుందనపల్లికి రండి, మీ మండల అధ్యక్షుడి భాగవతం ఏందో, ఆయన చేస్తున్న వ్యవహారం ఏందో నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. ఒక గ్రామ శాఖ అధ్యక్షునికే పనికిరాని ఒక సన్నాసిని తీసుకుపోయి మీరు ఒక మండల కమిటీకి అధ్యక్షునిగా పెట్టుకొని ఈరోజు అక్రమంగా అన్యాయంగా వసూళ్లకు పాల్పడుతూ మీరు పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ గ్రామంలో ఒక 100 ఎకరాల్లో పరివాహక ప్రాంతం దాటికి ఇసుక మేటలు పెట్టి రైతులు ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఒక గుత్తేదారు వచ్చి రైతులకు పంట పొలాలు సాగు చేసి ఇచ్చే ప్రయత్నంలో ఆ దుబ్బంతా తీసి తరలించే ప్రయత్నంలో నువ్వు వాళ్ళ దగ్గర బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు గ్రామానికి సాయం చేస్తానంటే కూడా నీ వ్యక్తిగత అవసరాల కోసం నువ్వు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర ఎంత వసూలు చేసినావో నేను చెప్తా. అలాగే ఇక్కడ ఉన్న ముదిరాజులు రైతులు చెర్ల మట్టి తీసుకుంటాం, చెరువు పూటికంతా నిండిపోయిందని చెప్తే ఆ వచ్చిన గుత్తేదారు దగ్గర నువ్వు బెదిరించి ఎంత వసూలు చేసినావో చెప్తా. స్థానిక అవసరాల కోసం ఒక గవర్నమెంట్ సర్క్యులర్ ఇచ్చింది, ఇళ్ళకు కానీ గుళ్ళకు కానీ ఏదైనా అవసరం ఉంటే స్థానిక వనరులు స్థానికంగా వాడుకోవచ్చని చెప్తే నువ్వు ఒక రౌడీ లెక్క ట్రాక్టర్లలో ఇసుకపోతూ ఉంటే ట్రాక్టర్లు ఆపి తాళం చేతులు గుంజుకొని పైసలు వసూలు చేసే కార్యక్రమం మొదలు పెడితే ఎవడిస్తాడు డబ్బులు నీకు, కష్టపడి బతుకురా బిడ్డ అని చెప్తా ఉన్నాం. నువ్వు ఇలాగా బ్లాక్మెయిల్ చేసి బెదిరించి బతుకుదామని చూస్తే ఈ ప్రభుత్వం పేన ప్రభుత్వం లెక్క బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్క కాదని చెప్తా ఉన్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, నువ్వు చేసే పద్ధతి మార్చుకో. నీకు ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు ఒక వార్డు మెంబర్గా కుందనపల్లి గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్గా పోటీ చేసి నిలబడితే నీ ప్రత్యర్థికి నీతో పాటు సమానమైన ఓట్లు వచ్చినాయి. నీకేం నిన్ను ఇనాన్వాస్కి వార్డు మెంబర్గా ఏం చేయలే, నిన్నేం నీ దగ్గర తెలివి బాగుందని నిన్నేం ఉప సర్పంచం చేయలే. నీ కమ్యూనిటీ మీద ఉన్న గౌరవం కొద్దీ నీకొక నీ కులం మీద ఉన్న పెద్దల మీద గౌరవం కొద్దీ నీకు ఒక ఉప సర్పంచ్ ఇస్తే ఈరోజు ఒక 20 సంవత్సరాలు కుందనపల్లి గ్రామాన్ని వెనుకకు తీసుకుపోవడంలో నీ పాత్ర చాలా హీనమైన పాత్ర. అదంతా మాకు తెలుసు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ఎన్నోసార్లు ఎన్నో ప్రయత్నాలు చేసినా నువ్వు ఒక మహిళా సోదరిమని ఇక్కడ సర్పంచ్గా ఉంటే ప్రతి తీర్మానానికి ప్రతి సంతకానికి నువ్వు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి సంతకాలు చేయకుండా బిల్లులు రాకుండా ఇబ్బందులు పెట్టి వాళ్ళ దగ్గర ఎంత వసూలు చేసినావో ప్రతి ఒక్కటి నీ బట్టలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న బిడ్డ. జిల్లా కమిటీ నాయకులకు ఒకటే చెప్తున్నా, నిషిత్ రెడ్డి గారు మీరు చేసిన ఆరోపణల మీద మీరు నిరూపించడానికి సిద్ధంగా ఉంటే మీరు ఏ రోజు డేట్ పెట్టండి, కుందనపల్లి నడి సెంటర్లో కూర్చుందాం. ప్రజలే చెప్తారు, ప్రజలే సమాధానం చెప్తారు. అక్కడ బండ్లు ఆపచ్చి పైసలు ఇస్తేనే బండ్లు వదిలిపెడతా, నేను ఎంక్వైరీ చేస్తున్నా, నువ్వేం ఆఫీసర్ కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీకెవరన్నా అక్రమ రవాణాలు చేసినట్టు అనిపిస్తే నువ్వు అధికారులకు ఫిర్యాదు చేయి, అధికారులు చూసుకుంటారు. పొద్దుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో లారీలు నడుస్తూ ఉంటే నా నాయకత్వంలో మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో రాస్తారోకోలు ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసిన చరిత్ర నీది. వాళ్ళ సంకల్ నాటి పైసలు వసూలు చేసుకున్న చరిత్ర నీది. కొడుక నువ్వు ఖబర్దార్ బిడ్డ చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీకు 15 తారీఖు నేను బెదిరించినా అని చెప్తున్నావు, 15 తారీఖు దాకా ఏం చేసినారో సన్నాసి అని అడుగుతా ఉన్నా. జిల్లా కమిటీ నాయకులకు కూడా ఉండాలి. మండల కేంద్రంలో వాడు ప్రెస్ మీట్ పెట్టినా ఏదైనా చెప్పినా వాడు దొంగ వ్యవస్థలు తెలుసు కాబట్టి ఏ ఎక్కువ పత్రికా మిత్రుడు సహకరించకపోతే వాడు నీ దగ్గరికి వచ్చి జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టించిండు తప్ప వాని నీతిమాల చర్యలు మీరు అర్థం చేసుకోవాలి. వాడు ఒక గ్రామ కమిటీ అధ్యక్షునికే ఎక్కువ మండల స్థాయిలో పదవి ఇచ్చి మీ పార్టీ విలువ తీసుకోవద్దని సందర్భంగా బీజేపీ పెద్ద నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.